మిమ్మల్ని వెంటనే కుబేరులను చేసే రహస్య పరిహారాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా రూపాయి కూడా మిగలదు. అలాంటి సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన కొన్ని రహస్య పరిహారాలు చేస్తే మేలు జరుగుతుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం రోజున ఒక తాళం కప్పును కొనుక్కొని దాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు మీ దగ్గర పెట్టుకొని పడుకోండి. మరుసటి రోజు శనివారం ఉదయము మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ఆ తాళం కప్పును గుడిలోనే వదిలేసి రండి. గుడిలో వచ్చిన వారు ఎవరైనా సరే ఆ తాళాన్ని యూజ్ చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, కుటుంబం సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. లేదా ఇలా కుదరని పక్షంలో గుడిలో ఉన్న అయ్యగారికి ఇవ్వండి. ఏదైనా గదికి తాళం వేయించుకోమని చెప్పుకోండి. ఎవరో ఒకరు మీ తాళాన్ని ఉపయోగించాలి. ఈ చక్కటి పరిహారాన్ని రహస్య శాస్త్రంలో చెప్పబడింది. అలాగే శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారం, ఒక బెడ్డు ముక్క పెడితే మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని ఉంచి మూట కట్టి పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారము పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. గడప పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దానిని లాకర్లో భద్రపరచాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. ఇంటి ప్రవేశ ద్వారంపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెప్తారు. అమావాస్య రోజున రాత్రిపూట 11 లవంగాలు కాల్చండి. ఈ పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకొని నములుకుంటూ వెళ్ళండి. శుక్రుడు బలం వల్ల ఆ పనిలో ధనలాభం కలుగుతుంది. ధనాకర్షణలో తమలపాకులు అద్భుత రెమెడీగా పనిచేస్తాయి. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే డబ్బులు పెట్టే చోట ఈ తమలపాకులను పెట్టుకోవడం చేస్తే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయని విశ్వసిస్తారు. తమలపాకులు పూజలో ఎంతో శ్రేష్టమైనవి. అలాంటి తమలపాకులతో పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. తమలపాకులను ప్రత్యేకించి ఆంజనేయుడికి సమర్పిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా చేస్తే హనుమాన్ ఆశీర్వాదంతో అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయని నమ్ముతారు. ఎలాంటి రుణబాధలు, అనారోగ్య సమస్యలు ఉన్న హనుమానికి ఆకు పూజ చేయడం ద్వారా అనేక సమస్యలకు స్వస్తి పలకొచ్చు అంటారు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కరుణా కటాక్షాలకు పాత్రలు కావచ్చని శాస్త్రం సూచిస్తుంది. కనుక అమావాస్య నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఇంటి సింహదారాన్ని లక్ష్మిగా భావిస్తారు. కనుక గడప దగ్గర చెప్పులను చిందరవందరంగా పడేయడం, గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు. ఇది ద్వారలక్ష్మిని అవమానపరిచినట్లవుతుంది. శుక్రవారం రోజు ఎరుపు రంగు వస్త్రము తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు 5 గవ్వలు ఉంచి మూట కట్టి ఆ మూట లక్ష్మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసుకోవాలి. ఆ మూటను మీ బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే పసుపు రంగు గవ్వలకి అష్టదరిద్రులను కూడా కుబేరులను చేసే శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేయాలంటే శుక్రవారం రోజున పసుపు రంగు గవ్వలను 21 తీసుకొని వాటిని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ సమస్యలు పోతాయి. నరదిష్టి, ఇంట్లో దిష్టి దోషాలు పోవడానికి గుమ్మడికాయ కడతారు.
బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే కడితే మంచి ఫలితం వస్తుంది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు కట్టినా మంచి ఫలితం వస్తుంది. అలా అని సాయంత్రం చీకటి పడిన తర్వాత బూడిద గుమ్మడికాయను అస్సలు కట్టకూడదు. అలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. గుమ్మడికాయకు బూడిద ఉందని నీళ్లతో కడుగుతారు. అలా అస్సలు చేయకూడదు. బూడిద గుమ్మడికాయను తొడిమెతోనే కట్టాలి. బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు తొడిమె పట్టుకొని తీసుకొని రాకూడదు. గురిగింజలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రులు. శనివారం లేదా అమావాస్య రోజు 11 నల్ల గురిగింజలను తీసుకోవాలి. మీ ఇంట్లో సభ్యులందరికీ దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటి యజమాని గురిగింజల్ని తీసుకొని ఖాళీ ప్రదేశంలో చిన్న గుంట దోవి అందులో వేసి పాతిపెట్టి వెనక్కి చూడకుండా రావాలి. ఈ రెమెడీని శనివారం కానీ అమావాస్య రోజు కానీ చేస్తే మంచి ఫలితం వస్తాయి. ఇలా చేయడం వల్ల ఖర్చులు అనేవి క్రమంగా తగ్గుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలకులను తీసుకొని మీ పర్సులో ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో మీ డబ్బు భద్రపరిచే అల్మార్లోనూ 5 ఆకుపచ్చ యాలకులు ఉంచాలి. వాటిని వారానికి ఒకసారి మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు ఉంచరాదు. ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే, ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.